నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఢిల్లీ లిక్కర్స్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పీకే సక్సేనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పుపట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించడమే అని తెలిపారు. 15వ ఆగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశ్రీ జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసినట్టు తిహార్ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్ జైలు నంబర్ 2 సూపరింటెండెంట్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నిబంధనలు 2018ని ఉల్లంఘించారని అన్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతులు లేని చర్యలకు పాల్పడితే జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్కు సూచించారు. కేజ్రీవాల్ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్టు జైలు అధికారులు నిర్ధారించారు. సిబిఐ అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనడం గమనార్హం. అయితే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు రాష్ట్ర మంత్రి అతిశ్రీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్ రామ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.